హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, టీజీఈఏపీ సెట్ 2026కి సంబంధించి ఫేజ్ 2 ఈరోజు స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ అయింది అండ్ వెరిఫికేషన్ కూడా ఈరోజు ఉంది. అంటే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకి. సో, ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మనకి 2 డేస్ టైం ఇచ్చారు. సో, అది 18th అండ్ 17th 2 డేస్ అనమాట. ఓకే. సో, ఈ 2 డేస్లో ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని లాగిన్ ఐడి వచ్చిందో సో వాళ్ళంతా కూడా లాగిన్ చేసి డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అండ్ ఆ వెబ్ ఆప్షన్స్ 19th రోజు ఫ్రీజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. దాని తర్వాత మనకి 22వ తారీఖు సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే. సో సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్కి మీకు 22nd నుంచి 24th వరకు ఫీ పేమెంట్ చేయడము, ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడము, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. దాని తర్వాత మనం కంపల్సరీ ఈ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ కూడా ఉంటుంది. అది 25వ తారీఖు నుంచి 28 లోపు మీరు మీకు వచ్చినటువంటి కాలేజీలో వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి అక్కడ మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ రిపోర్టింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎలా ఉంటుందనంటే మీరు ఇక్కడ ట్యూషన్ ఫీజు ఏదైతే పే చేశారో ఈ పే చేసినటువంటి ట్యూషన్ ఫీజుకు తాలూకు సంబంధించిన రిసీటు, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించిన జాయినింగ్ రిపోర్టు అండ్ అలాట్మెంట్ ఆర్డర్, ఈ మూడు. అంటే అలాట్మెంట్ ఆర్డర్ మీరు సెకండ్ ఫేజ్ తర్వాత తీసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ తర్వాత తీసుకున్న అలాట్మెంట్ ఆర్డర్ పనిచేయదు. ఎందుకంటే ఒకవేళ మీరు కాలేజ్ మారినా మారకపోయినా కంపల్సరీ మీరు సెకండ్ ఫేజ్ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ అయితే తీసుకోండి కొత్తగా. దాంతోపాటు ఈ రెండు ట్యూషన్ ఫీజు రిసీటు, తర్వాత జాయినింగ్ రిపోర్టు, ఈ మూడు వాటితో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని 2 సెట్లు జిరాక్స్ తీసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దానికి డేటు 25th నుంచి 28th. ఓకే. సో అయితే మరి ఈరోజు రేపు మనకి 2 డేస్ మన ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ కోసం మనకి టైం ఇచ్చారు కదా. సో అయితే ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఎఫ్రెష్ ఫర్ సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. సో మీరు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసాము, మేము అప్పుడు ఆల్రెడీ పెట్టాము కదా, అవే కంటిన్యూ అవుతాయంటే అవి కంటిన్యూ అవ్వవు. కంపల్సరీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఆప్షన్స్ కొత్తగా మీరు పెట్టాల్సిందే. అవన్నీ ఇంకా ఉండవన్నమాట. ఇది జోసా కౌన్సిలింగ్ లాగా కాదు. సో ప్రతి రౌండ్కి మళ్ళీ మనము ఫ్రెష్గా ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక దీనికి సంబంధించి మనకి మరి కొత్త సీట్లు ఏమైనా వచ్చాయా? ఓకే. ఈ బీటెక్ సెకండ్ ఫేజ్లో బీటెక్ కొత్త సీట్లు యాడ్ అవుతాయి అని చెప్పేసి మనకి ప్రపోజల్ అయితే ఉంది. యాక్చువల్గా ఏఐసిటిఈ మనకి ఒక 15,000 సీట్స్ అలాట్ చేయడం అంటే అప్రూవ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ వాటిని ఇంకా అప్రూవ్ చేయలేదు. సో ఆ 15,000లో ఎన్ని సీట్లు అప్రూవ్ చేస్తారు ఏంటి అనేది మరి ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. నిన్న ఒక మీటింగ్ అన్నారు సీఎం గారితో. దాని తర్వాత జేఎన్టీయూ అండ్ ఉస్మానియా అఫిలియేటెడ్ కొన్ని కాలేజెస్లో వెరిఫికేషన్స్ కూడా చేసింది అనేసి మనకి న్యూస్ అయితే ఉంది. మరి దానికి సంబంధించి ఒకసారి మనం ఆ న్యూస్ చూద్దాం. సో దానికంటే ముందు ఒకవేళ మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు అంటే ప్రాపర్గా మేము పెట్టలేదు. ఓకే. ఏది ఫస్ట్ ఫేజ్లో మాకు మా ర్యాంక్కి కేటగిరీకి తగినట్లుగా కరెక్ట్గా మనకి రాలేదు, లేదనంటే వచ్చిన సీటు వదిలేసాం మేము, మాకు ఆప్షన్స్ పెట్టడం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, ఇట్లా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గర పెయిడ్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మీకు మొత్తం మీ ర్యాంక్ని బట్టి మీ కేటగిరీని బట్టి మీకు ఎలా ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మేమే పెట్టి మీకు సబ్మిట్ చేస్తాం అనమాట మీ తరపున. సో మీరు మా ఆఫీస్కి డైరెక్ట్గా వచ్చి మీరు ఆ సర్వీస్ అయితే తీసుకోవచ్చు. సో మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. సో మొబైల్ నెంబర్ వచ్చేసి 9849966500. ఈ నెంబర్లో మీరు కాల్ చేసి డైరెక్ట్గా మీరు అడ్రస్ తెలుసుకొని రావచ్చు. అడ్రస్ అయితే నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది మన ఆఫీసు. కుబేరా టవర్స్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. ఓకే. సో ఇక న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి నేరుగా కౌన్సిలింగ్ పోర్టల్లోకి బీటెక్ అదనపు సీట్లు అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ అయితే ఉంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఇదే పరిస్థితి అవుతుంది. మనకి ఎన్నో సీట్లు కొత్తగా అప్రూవ్ అవుతున్నాయి కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో పడుతున్నాయి, లేదా యూనివర్సిటీస్ దగ్గర పెండింగ్లో. యూనివర్సిటీస్ లాస్ట్ ఇయర్ కూడా యూనివర్సిటీస్ అప్రూవ్ చేశాయి కానీ గవర్నమెంట్ అయితే అప్రూవ్ చేయలేదు, స్టేట్ గవర్నమెంట్. సో అందుకని అలా కొన్ని సీట్లు సెకండ్ ఫేజ్లో ఒక 4-5 వేల సీట్లు మాత్రమే ఇచ్చారు, తర్వాత ఇంకొన్ని ఇచ్చారు.
కానీ మొత్తం ఇంకా వస్తాయేమో థర్డ్ ఫేజ్‌కి ఏదో చాలా సీట్లు రావాల్సింది రాలేదు. బట్ మరి ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సొస్తుంది. సో, ప్రతిసారి చివరి నిమిషంలోనే నిర్ణయం అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. సో, రాష్ట్రంలో బీటెక్ కొత్త సీట్లపై అటు విద్యార్థులు, ఇటు కళాశాల యాజమాన్యాల్లో ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు విద్యాశాఖ అధికారులు నేరుగా ఈఏపీ సెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు. సో, అది కూడా మరి పెట్టారంటే ఇంతవరకు పెట్టలేదు. మనకు ఆల్రెడీ ఈరోజు వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా! మరి ఆ డీటెయిల్స్ అయితే ఎటువంటి డీటెయిల్స్ అప్డేట్ చేయలేదు. ఇందాక మనము వెబ్‌సైట్‌లో కూడా చూసాము. సో, ఎక్కడ మనకి ఎటువంటి అప్డేట్ అయితే కనిపియలేదు కొత్త సీట్లకు సంబంధించి. సో, కొత్త సీట్లకు అనుమతి ఇస్తున్న విద్యాశాఖ ఏ కళాశాలలో ఏ కోర్సు అదనంగా వచ్చింది, ఏ బ్రాంచీలో సీట్లు పెరిగాయన్న వివరాలు ఇవ్వకుండా ఇప్పటికే ఉన్న సీట్లకు కలిపి కౌన్సెలింగ్‌లో చేరుస్తున్నారు. దానివల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం కొత్త సీట్లు మంజూరు చేస్తే ప్రభుత్వం కళాశాలల వారీగా సీట్లు పేర్కొంటూ జీవో జారీ చేయాలి. ఆ తర్వాత యూనివర్సిటీలు తనిఖీలు నిర్వహించి ఆమోదించిన తర్వాతే కౌన్సెలింగ్‌లో చేర్చాలి. అందుకు భిన్నంగా ముందు కౌన్సెలింగ్‌లో చేర్చి తర్వాత అంతర్గత ఉత్తర్వులు ఇస్తున్నారన్న విమర్శలు 2, 3 ఏళ్ల నుంచి ఉన్నాయి. మరోవైపు అదనపు సీట్లు ఇవ్వాలంటే కళాశాలను తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యాశాఖ ఆదేశాలతో జేఎన్టీయూహెచ్, ఓయూలు శుక్రవారం తనిఖీలు నిర్వహించాయి. సో, ఓయూలో 6 కళాశాలలకు 3 బృందాలను పంపినట్లు సమాచారం. జేఎన్టీయూహెచ్‌లో పదుల సంఖ్యలో కళాశాలలు ఉన్నాయి. వాటిలో కొన్నిటికి మాత్రమే బృందాలు వెళ్ళాయి. గత ఏప్రిల్, మే నెలల్లో తనిఖీలు చేసినప్పుడు అదనపు సీట్లకు దరఖాస్తు చేసుకున్నామని కళాశాల యాజమాన్యాలు చెప్పాయని, దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని లోపాలున్న కళాశాలలకే బృందాలు పంపినట్లు జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి. కిషన్ కుమార్ రెడ్డి చెప్పారు. దాదాపు 90% సీట్లకు తాము ఆమోదమిస్తున్నట్లు తెలిపారు. 90% సీట్లకి అప్రూవ్ చేస్తున్నారంట. శుక్రవారం రాత్రి 2 యూనివర్సిటీల తనిఖీలను నివేదికలను ఏపీ సెట్ ప్రవేశాల కార్యాలయానికి పంపాయి. అధికారులు శనివారం వాటిని కౌన్సిలింగ్‌లో చేర్చనున్నారు. మరి చేరిస్తే మనకి ఎలా తెలుస్తుంది అనంటే, ఇంకా మరి చేరిస్తే వాళ్ళు ఏమైనా వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు. సో, చూద్దాం మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మళ్ళీ దానిపైన మనము అసలు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు పెరిగాయి, ఏ బ్రాంచ్‌లో ఎన్ని సీట్లు పెరిగాయి అనేది క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో, అయితే ఇప్పుడు మనకి ఈరోజు, రేపు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టే టైం ఇచ్చారు కదా మనకి సెకండ్ ఫేజ్‌కి. సో, దానికి సంబంధించి మనము వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అసలు అంటే మీ కేటగిరీని బట్టి మీకు సీటు ఎక్కడొచ్చింది, ఏది ఫస్ట్ ఫేజ్‌లో. ఓకే. సో, దాదాపు ఫస్ట్ ఫేజ్‌లో ఒక 20,000 మంది రిపోర్టింగ్ అయితే చేయలేదు. ఆ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అంతకుముందు అసలు ఫిల్ కాని సీట్లు ఇంకొక 8,000 చిల్లరున్నాయి. 28,000 అవుతున్నాయి. బట్ మళ్ళీ ఈసారి ఇప్పుడు మరి ఆ కొత్త సీట్లు ఎన్ని ఇస్తారు ఏంటి అనేది తెలియదు. సో, అన్ని సీట్లకి వచ్చినట్లయితే అవి 28,000 ప్లస్ ఇంకా ఇవి ఒక 5,000 వచ్చినా ఇంకో 33,000 సీట్లు ఖాళీ సీట్లు అయితే ఉంటాయి. అండ్ ఆల్రెడీ సీట్లు వచ్చి ఫీజు కట్టి రిజర్వ్ చేసుకున్న వాళ్ళేమో అప్గ్రేడ్ అవ్వడానికి, అండ్ కొత్త వాళ్ళకి అసలు సీటే రాని వాళ్ళకి ఏదో ఒక సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో, మీరు ఈ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఓసీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓసీలో మీకు ఎంతవరకు వచ్చింది అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో, మనకి స్పెషల్ కేటగిరీ అవసరం లేదు. జనరల్ తీసుకుంటున్నాను నేను. ఓకే. ఓయూ లోకల్. ఓకే. సో, దీంట్లో అసలు మనకి ఏ బ్రాంచ్ ఎంతవరకు వచ్చింది, సిఎస్ఎం ఏఎంఎల్ కదా. సో, ఏఎంఎల్ ఓపెన్ కేటగిరీ జనరల్ క్యాండిడేట్స్కి అసలు క్లోజింగ్ ఎంత ర్యాంకు వరకు క్లోజ్ అయింది అనేది మనము ఇక్కడ చూస్తున్నాము. సో, జేఎన్టీయూ హైదరాబాద్లో 645కి క్లోజ్ అయిపోయింది. తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 1370కి, సిబిఐటి 1479, వాసవి 1678, తర్వాత గోకరాజు రంగరాజు 3483, దెన్ కేఎంఐటీలో 4383, అండ్ ఎంజీఐటి 4456, తర్వాత సివిఆర్ 5301, నెక్స్ట్ వచ్చేసి బీవీ రాజు నర్సాపూర్ 6759, దెన్ ఎంవిఎస్ఆర్ 7323, వర్ధమాన్ 7853. సో, ఈ విధంగా మనకి సీట్లు అయితే రావడం జరిగింది క్లోజింగ్ ర్యాంకు. సో, లాస్ట్ వరకు చూసుకున్నా కూడా మనకి ఏదో ఒక కాలేజ్ అయినా పర్వాలేదు సిఎస్ఎం కావాలి అని అనుకుంటే 1,33,000 దాకా కూడా సీట్ రావడం జరిగింది. ఓకే.
సో, ఎంత ర్యాంక్ ఉన్నా గూడా ఎక్కడో ఒక దగ్గర బీటెక్ సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే మీరు పెట్టుకునేటప్పుడు ఆప్షన్స్ ఎంత ర్యాంక్ వరకు వచ్చింది మన కేటగిరీలో అనేది చూసుకొని దాని ప్రకారంగా మీరు ఆప్షన్స్ పెట్టినట్లయితే తప్పకుండా మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీకు కట్ ఆఫ్ ర్యాంకులు తెలియకుండా ఏదో టాప్ కాలేజీలు మాత్రమే కొన్ని పెట్టుకొని వాటిలో వస్తదిలే అని అనుకోవడము అయితే అదొక పెద్ద పొరపాటనే చెప్పొచ్చు. అలా కాకుండా ఇలా మీరు చెక్ చేసుకొని అసలు మీకు వస్తున్న కాలేజీలు ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంకు 50,000 ఉందనుకోండి. ఓకే. ఈ 50,000 రేంజ్‌లో ఓకే. 50,000 రేంజ్‌లో ఏమేమి ఉన్నాయి, ఏంటి అనేది చూసుకోవాలి. అయితే మీరు 50,000 నుంచే కాకుండా మీరు కావాలనంటే 30,000 నుంచి కూడా మీరు స్టార్ట్ చేసి ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకున్నట్లయితే ఒకవేళ వస్తే మీకు ఎక్కడైనా ఛాన్స్ ఉంటే 30,000లో రేంజ్‌లో ఉన్నటువంటిది గానీ, 40,000 రేంజ్‌లో ఉన్నటువంటిది గానీ రావడానికి ఛాన్స్ ఉంటది. ఒకవేళ అవి మిస్ అయితే ఖచ్చితంగా ఈ 50,000 రేంజ్‌లో ఉన్నవైతే వస్తాయి. అయితే మన ర్యాంక్ 50,000 కాబట్టి మనము 50 కాదు ఒక 60,000 వరకు, 70,000 వరకు వచ్చేటటువంటి కాలేజీలను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇలా ప్రయారిటైజ్ చేసుకొని మీరు పెట్టుకున్నట్లయితే డెఫినెట్‌గా మీకు సీట్ అనేది ఖచ్చితంగా వస్తుందనమాట. కాబట్టి సో, ఈ విధంగా మీరు ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆప్షన్స్ ఖచ్చితంగా మీ ర్యాంకుకి తగినట్లు మీ కేటగిరీలో బెస్ట్ ఆప్షన్, బెస్ట్ కాలేజీలో బెస్ట్ బ్రాంచ్ రావడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో, ఇది అంతా గూడా కొంచెం ఈ ఈ ఈ ఈ డేటా పెట్టుకొని అంటే ప్రీవియస్ ర్యాంక్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ అదే మొన్నటివే ఇవన్నీ గూడా మనం చూస్తున్నవన్నిటి గూడా మొన్న ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట. సో, దీని ప్రకారంగా మనం ఆప్షన్స్ పెడతాము. సో, ఒకవేళ మీకు అలాంటి సర్వీస్ కావాలంటే మీరు తప్పకుండా మన ఆఫీస్‌కి విజిట్ చేయండి. ఈరోజు, రేపు 2 రోజులే టైం ఉంది. సో డిలే చేయకుండా ఉండండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ విధంగా మీరు ప్రతి అప్డేటు లేదా మీకు గైడెన్స్ కావాలనుకున్నప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.